ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పటిదాకా మైక్ ఆన్ చేసిన అనుకున్నా, మైక్ ఆన్ చేయడం మర్చిపోయినా. ఈ బాటిల్స్ అన్నింటికైతే మనము హోల్స్ చేద్దాము. హోల్స్ కింద చేద్దామా అనుకున్నా, ఇక మళ్ళీ కిందికి మీదికి మోసలు ఎందుకు, పైననే మన కట్టెలు పోయి చేసుకోవచ్చు కదా అనేసి ఇది చూడండి, ఇది కూడా నాతో పరీక్ష చేస్తుంది. ఇంకోండి, ఇప్పుడు మనము బాటిల్స్కి అయితే హోల్స్ చేసుకుందాము. ఫస్ట్ హోల్స్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి. ఇదిగోండి, ఇవి కూడా నాతో ఆడితే చూడండి. ఇప్పటిదాకా వీడియో తీయకముందు కాల్చుకున్న కొన్ని మంచి, ఇదిగోండి 2 సేమ్ లెవెల్లో రావాలన్నమాట. ఇలా దీన్ని ఇట్లా పెట్టేసి అనేస్తే మంచిగా వస్తుంది. దానికోసం కాసేపు టెస్టింగ్ అనమాట మమ్మీకి. మమ్మీ అది ఎట్లుంది తెలుసా, ఆర్టిఫిషియల్ ఫైర్ లాగా ఉంది నిజంగా. ఇక్కడ చూస్తే అట్లనే అనిపిస్తుంది. అయ్యో, ఇది వేడిగా ఉన్న వచ్చేసి బాటిల్ మీద పడింది. మంచి పెయింట్ వేసిన బాటిల్ కాలిపోయింది. ఇదిగో, వీటికి డ్రైన్ హోల్స్ కూడా ఉన్నాయా లేవో చెక్ చేసుకుని డ్రైన్ హోల్స్ కూడా పెట్టుకోవాలి. కిచెన్ కంపోస్ట్కి అయితే ఇలా మల్టీ హోల్స్ చేసుకోవాలి. అందుకే అప్పుడు మల్టీ హోల్స్ చేసి పెట్టుకున్నాను. మల్టీ హోల్స్ ఉంటే మనకి వేసుకున్నటువంటి కిచెన్ కంపోస్ట్ నుండి గాలి లోపలికి బయటికి వెళ్ళడానికి ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇంకొని వీటిని కూడా ఇలా పైన టాప్ వరకు కట్ చేస్తాను కాబట్టి ఇక్కడికి పెట్టేసుకుందాము హోల్స్. అలా మంచిగా మంట వస్తున్నప్పుడు పోయి మనం వంట చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది నాకైతే. నీకు ఇట్లా అనిపిస్తానా? మళ్ళీ ఎవరు చేస్తారు? ఇప్పుడు చేయను, మళ్ళీ నువ్వు చేయవు కదా అంటే మొత్తానికి చేయను కదా అన్నట్టు చెప్తున్నావు కదబ్బా. వస్తుంది ఏది చాలన్న, లోపల వాటి ఫైర్ ఉంటుంది కదా అగ్గి, దానికి వచ్చేస్తుంది అన్న. ఇంకొని వీటిని కూడా హ్యాంగింగ్ పార్ట్స్ లాగా పెడదాం అనుకుంటున్నాను. అదే డిజైన్స్ వేద్దాం అందుకని. వీటిని పెయింట్ కావాలంటే మనం ఇంకొకసారి పెయింట్ వేసుకున్నాం అనుకో నీట్గా అనిపిస్తుంది. రేపు ఇద్దరం కలిసి ఇదే పని చేయాలి. ఫోన్ చూడడం గిద్దరం ఏం చేయొద్దు, ఓకేనా? పోయేటప్పుడు పోయేదాకా ఏం చేస్తావు? 3:30కి అప్పటిదాకా ఏం చేస్తావు? పొద్దున్న అప్పటిదాకా ఏం చేస్తావు? 8కి వస్తావు ఇంటికి. చూసినా ఫ్రెండ్స్, పిల్లలకి ఏమైనా పని చెప్తాను చూడండి, వాళ్ళకి లేనిపోయి అన్నీ గుర్తుకొస్తాయి. ఏమన్నా అబ్బా, ఏమో అన్నా